తిరుమలలో ఆగమశాస్త్ర విరుద్ధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తెలిపారు. మహాలఘు దర్శన విధానాన్ని తప్పుబట్టారు. వీఐపీ దర్శనాలకు ప్రాధాన్యం తగదన్నారు. శ్రీవారి ఆలయంలో ఇనుప మెట్ల నిర్మాణం మాత్రం ఆగమశాస్త్ర విరుద్ధం కాదని రమణ దీక్షితులు చెప్పారు. అత్యవసర సమయాల్లో తొక్కిసలాట జరగకుండా నివారించేందుకే వెండివాకిలి లోపలి భాగంలో యోగ నరసింహస్వామి ఆలయానికి ఆగ్నేయం వైపున ఈ నిర్మాణం చేపట్టామని తెలిపారు. భక్తుల రద్దీని తిరుపతిలోనే నియంత్రించవచ్చని సూచించారు. పసుపుతో తడిపిన దీక్షా వస్త్రాలను ధరించిన ఋత్విక్కులు మాత్రమే ఆనంద నిలయ విమానం పైకి ఎక్కి ఆనంద నిలయ విమానానికి పవిత్రాలు సమర్పణ చేయాలనేది ఆగమశాస్త్ర నిబంధన. కానీ నిన్న ఋత్విక్కులతో పాటు దీక్షా వస్త్రాలు లేని ఎంతోమంది అర్చకులు, పరిచారకులు, సిబ్బంది, అధికారులు, ఇంకా సంబంధం లేని వారు అందరూ కూడా విమానం పైకి ఎక్కారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇటువంటి హద్దుమీరే విషయాలు ఎన్నో జరుగుతున్నాయి. స్వామివారికి జరిగే నిత్య కైంకర్యాల్లో కూడా సమయాన్ని కుదించివేయడం మొదలైనవి జరుగుతూనే ఉన్నాయి. 30,000 మందికి మనం దర్శనం చేయించగలము అని మనం నిర్ణయించినప్పుడు ఆ 30,000 మందిని మాత్రమే తిరుమలకు తీసుకొని రావచ్చు. మిగిలిన వారిని తిరుపతిలో సౌకర్యంగా కాచుకొని ఉండడానికి మనం ఏర్పాట్లు చేయవచ్చు. మేము 70,000 మందికి దర్శనం చేయించాం, 80,000 మందికి దర్శనం చేయించామని చెప్పుకోవడానికి ఈ మహాలఘువును పెట్టుకుంటున్నాం.